హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ స్టోరీ చూసారు కదా, కార్తీక దీపం ఆలియాస్ వంటలక్క దీప స్టోరీ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న 25th నుంచి అయితే 2 ఎపిసోడ్స్ అయితే జరిగాయి. ప్రోమోస్ ఇవన్నీ చూసే ఉంటారు కదా. అంటే కార్తీక దీపం 1 అంటే పార్ట్ 1, ఇది సీజన్ 2 నవవసంతం అనేసి అంటున్నారు. కానీ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా డిఫరెంట్ ఉంది. అసలు పార్ట్ 1కి దీనికి సంబంధం ఏమో సింక్ లాగా అయితే లేదు. అదైతే కార్తీక దీపం పార్ట్ 1లో హిమజ శౌర్య ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అవ్వడం, ఇక అక్కడి నుంచి కంటిన్యూ అయితే చేయలేదన్నమాట. మళ్ళీ ఇది ఫ్రెష్ స్టోరీ లాగా అయితే వచ్చింది. కాకపోతే వంటలక్క ఇక డాక్టర్ బాబు ఇద్దరు కూడా కలిసి చేసిన కార్తీక దీపం 2 అనమాట. ఫుల్ స్టోరీ అయితే ఒకసారి వినేసేద్దాం. రెగ్యులర్గా అయితే ఈ స్టోరీ అంటే ఈ సీరియల్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే మనకు ఇప్పుడెంత మనసుతో పాటు. ఇక ఈ స్టోరీ వచ్చేసరికి దీప ఒక పెద్ద ఇంట్లో పుట్టిన ఆడపిల్ల అనమాట, బాగా ఉన్నత ఫ్యామిలీలో. కానీ కొన్ని కారణాల వల్ల దీప వాళ్ళ డాడీ ఉంటారు కదా, నాన్న వాళ్ళ అమ్మే ఇక దీపాని ఆస్తుల కోసం అంతస్తుల కోసం అన్నట్లు ఇక గోండాలకి రౌడీలకి ఇచ్చి బయటికి పంపించేసి పిల్లల్ని మార్చేసి ఇక అలా చంపించేసే ప్రయత్నం అనేసి చెప్పినట్లు చేస్తారనమాట. అలా దీప ఆ ఇంట్లో నుంచి బయటకైతే వచ్చేస్తుంది. ఒక వ్యక్తి పెంచుకుంటూ ఉంటాడు. అలా పెంచి పెద్ద చేసుకున్న దీప పెద్దదవుతుంది అనమాట. అలా ఒక అతనికి ఇచ్చి పెళ్లి కూడా చేస్తారు. కానీ అతను సరిగ్గా చూసుకోడు, చాలా మూర్ఖుడు. ఇలా ఉన్న టైంలోనే ఏమవుతుందంటే ఇక దీపకి ఒక పాప అయితే దొరుకుతుంది. తన పేరే శౌర్య అనమాట. ఇక ఆ పాపను పెంచుకుంటూ ఉండగానే దీప వాళ్ళ హస్బెండ్ సరిగ్గా ఉండడు కదా, వాళ్ళ అత్తయ్య అంటే దీప వాళ్ళ అత్తయ్య అనసూయ కూడా సరిగ్గా చూడదనమాట. ఈ పిల్ల ఎక్కడ దొరికిందో ఏమో, కూతురు అనేసి పెంచుకుంటున్నాము, అందుకు నేను నా కొడుకు ఇంటికి కూడా రాకోకుండా ఉండిపోతున్నాడు అని చెప్పేసి అప్పుడప్పుడు దీప దగ్గరికి ఇలా వచ్చేసి ఇలా తిట్టుకుంటూ తన దగ్గర దీప దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కెళ్తూ అయితే ఉంటుందన్నమాట. ఇదిలా ఉండగా అక్కడ డాక్టర్ బాబు అయితే ఉంటాడనమాట. ఒక పెద్ద ఫ్యామిలీలో దీప ఏ ఫ్యామిలీలో అయితే పుట్టిందో అదే ఫ్యామిలీలో డాక్టర్ బాబు కూడా పుడతాడు. అక్కడ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఇక మోనిత క్యారెక్టర్లో అయితే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆవిడ అసలు నిజానికి ఆ ఇంటికి వారసురాలు కాదు. కాకపోతే ఆ రోజు చూసారు కదా ఫ్లాష్ బ్యాక్ లో అయితే దీప వారసురాలు అయితే దీపాన్ని మార్చేసి వేరే అమ్మాయిని పెడతారు కదా. ఇక తను చాలా మోడ్రన్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎక్కువగా నేను ఏదైనా చేస్తాను, చెయ్యాలి, నాకు సొంతం నేను అన్న ఫీలింగ్లో అయితే ఉంటుంది. ఇక డాక్టర్ బాబుతో మంచిగా క్లోజ్గా అయితే ఉంటూ ఉంటుంది. కానీ నిజానికి డాక్టర్ బాబుకి తనకి అసలు అంతగా అంటే డాక్టర్ బాబుకి అసలు ఇష్టం ఉండదు అనమాట. ఏదో జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటాడు, బావ అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇక దీపాకి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి అనమాట. ఈ తాగుబోతు హస్బెండ్ అత్త వల్ల ఇక విడిపోయిద్ది అనమాట, భర్త నుంచి విడిపోయిద్ది. అప్పుడు ఏమవుతాడంటే ఆ తాగుబోతు భర్త ఏదో చేసి ఏదో సంథింగ్ మర్డర్ లాంటిది అలా చేసేసి జైలుకి అయితే వెళ్ళిపోతాడు. ఇక శౌర్యాన్ని తీసుకొని పట్నం అయితే వచ్చేస్తుంది దీప పట్నం వచ్చి చాలా అవస్థలు పడుతూ ఇక దొరికిన దగ్గర పని అది చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ హయ్యర్ ఫ్యామిలీ ఉంది కదా, డాక్టర్ బాబు ఫ్యామిలీ వాళ్ళు చూసి మా ఇంట్లో వంట పని చేస్తావా అన్నట్లు తీసుకువెళ్తారు. అప్పుడు ఇక అక్కడ దగ్గరలోనే ఒక బస్తీ లాంటి దాంట్లో అద్దెకుంటూ ఈ దీప ఆ పిల్ల ఉంటారు శౌర్య. ఇక రోజు డాక్టర్ బాబు వాళ్ళ ఇంటికి వచ్చి పని అంతా చేసి అందరికీ పనులన్నీ చేసేసి కాఫీలు టాబ్లెట్స్ అన్నీ చేసేసి వెళ్తూ ఉండంగానే ఇక్కడ శౌర్యకి డాక్టర్ బాబుకి మంచిగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మా నాన్న చాలా మంచివాడు, మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, మా నాన్న మంచివాడు అనేసి అంటూ ఉండగానే ఇక దీప మీద చాలా తెలియకుండానే డాక్టర్ బాబుకి ప్రేమ అయితే కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీపకి ఇంకా డాక్టర్ బాబుకి మధ్య ఒక గతం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ గతంలో ఏంటంటే ఒక యుఎస్ వెళ్ళేటప్పుడు డాక్టర్ బాబు ఇక్కడ డాక్టర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఏంటంటే ఒక కారు అడ్డంగా వచ్చినప్పుడు దీప వాళ్ళ డాడీని ఢీ కొట్టేసేస్తుంది. అప్పుడు దీప వాళ్ళ నాన్న చనిపోతాడనమాట. ఇక అలా చనిపోయేటప్పుడు ఇక అప్పుడు డాక్టర్ బాబుని చూసిద్ది. ఇక అప్పటి నుంచి మనసులో మా నాన్నగారు చనిపోవడానికి కారణం
ఇతనే తాగి డ్రైవ్ చేయడం వల్ల మా నాన్న చనిపోయాడు అనేసి మనసులో పెట్టుకుంటూ ఉంటుంది దీప. ఇక అదే మనసులో ఉండి ఈ ఇంటికి వచ్చిన కొత్తలో డాక్టర్ బాబుని చూసి అసలు ఇక్కడ పని చేయకూడదు, ఇతని నీళ్ళు అసలు ఉండకూడదు అనుకుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడే పని చేయాల్సి వచ్చిండిద్ది. తర్వాత శౌర్య ఇక డాక్టర్ బాబు ఇద్దరు, కార్తీక్ ఇద్దరు కూడా క్లోజ్ అవుతున్నప్పుడల్లా ఇక చెప్తూనే ఉంటుంది శౌర్యకి, మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి, వీళ్ళు మనకి ఓనర్స్, మనం వాళ్ళతో క్లోజ్గా ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జైలు నుంచి దీప మాజీ భర్త బయటికి రావడం, నా కూతుర్ని నేను చూడాలి అనడం, ఇక శౌర్య కోసం రావడం, అలా తగాదులు అవడం, నువ్వు గనక కూతుర్ని నాకు ఇచ్చేయకపోతే ఊరుకోను అన్నప్పుడల్లా డాక్టర్ బాబు ఇక వాడితో గొడవ పెట్టుకుంటూ ఉంటే ఇక బెదిరించి తన్ని పంపించేస్తూ ఉంటాడు. ఇక శౌర్య చదువుకు కావాల్సిన బట్టలు, స్కూల్ ఫీజులు అన్నీ కూడా డాక్టర్ బాబే ఇప్పిస్తూ ఉంటాడు. ఇలా సాగుతూ ఉన్న టైంలోనే ఇక మోనికకు పెళ్లి చేయాలి ఉంది కదా, ఒక అమ్మాయి మరదలు అందంగా ఉండిద్ది. ఇక ఆ అమ్మాయికి కార్తీక్కి పెళ్లి చేయాలనేసి ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తెలియకుండానే కార్తీక్ దీపని లవ్ చేస్తూ ఉంటాడు. ఇక దీపకి పెళ్ళి అయిపోయింది, మన హద్దుల్లో ఉండాలని చెప్పేసి అసలు దీప మనసులో ఇలాంటి ఉద్దేశమే ఉండదు. కానీ కార్తీక్కి దీప అంటే ప్రాణం అయిపోతూ ఉంటుంది. నేను పెళ్లి చేసుకోలేను మోనితని అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా ఉన్న టైంలోనే ఏంటంటే ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక అతనికి ఇది ఇష్టం లేకుండా ఆ పెళ్ళి అనేది జరగదన్నమాట, ఆగిపోతూ ఉంటుంది. అలాంటి టైంలోనే ఇక దీపకి ఒక్కొక్క నిజం తెలుస్తుంది అనమాట. అంటే ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసిన ఆ రోజు నువ్వు మా నాన్న చావుకి కారణమయ్యావు అని చెప్పేసి నిజాన్ని అయితే చెప్తే, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను విను అన్నా కానీ అస్సలు దీపం వినదనమాట. అలా లాస్ట్ దాకా సాగదీస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి వీళ్ళిద్దరి విషయం తెలిసిద్ది. ఒక పని మనుషులు లవ్ చేయడం, పెళ్ళి అయిపోయి పెళ్ళుంది, ఇలాంటివన్నీ మన వంశానికి కాదు, వీళ్ళు డబ్బుల కోసం ఇలా చేస్తారు అలా చేస్తారని సాగదీస్తా వస్తారు సీరియల్. ఎట్ లాస్ట్కి అసలు నేను ఇక్కడే ఉండనని చెప్పేసి డాక్టర్ బాబు వెళ్ళిపోతానికి యుఎస్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా ఉన్న టైంలోనే ఒక్కొక్క నిజం అయితే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే శౌర్య వాళ్ళ నాన్న అంటే ఉన్నారు కదా, జైలు నుంచి వచ్చాడే, వాడిని బుద్ధి చెప్పి మార్చి నీకు ఇష్టం లేని వాళ్ళతో ఎందుకు ఉండడం, ఆ అమ్మాయి జోలికి వస్తే ఊరుకోనని చెప్పేసి ఇక శౌర్యకు మంచిగా చదువు, బట్టలు ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ ఇక తినికి తెలియకుండానే కొన్ని మంచి పనులు అన్నీ చేయడం ద్వారా అవన్నీ లాస్ట్కి దీపకు తెలుస్తాయి. తర్వాత యాక్సిడెంట్ అప్పుడు చేసింది కూడా తిను కాదు, అరే ఎవరైనా సరే మానవత్వంగా హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్దాం పదండ్రా అని చెప్పేసి అప్పట్లో డాక్టర్ కార్తీక్ అంటున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతాన తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ తెలుసుకొని ఇక పరుగున ఇక ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక అన్ని సెట్ చేసుకొని ఇక ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్న కార్తీక్ని చూసి ఒక్కసారిగా పిలిచి ఏడ్చుకుంటూ వెళ్ళి తన ముందు అయితే నిల్చుంటుంది. ఇక కార్తీక్ కూడా ఏడుస్తూ ఉంటాడనమాట. దీపని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ అక్కడే ఉంటే తను ఇబ్బంది పడుతుంది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమంటారు అన్నట్లు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక దీపక్ అన్ని నిజాలు తెలిసిపోయి ఏడుస్తూ తనని హగ్ చేసుకుంటే ఇక కార్తీక్ అంటాడు, ఇన్నాళ్ళు పట్టిందా నా గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి తను అయితే ఎమోషనల్గా ఏడుస్తూ ఇద్దరైతే ఒకటైపోతారు. ఆల్రెడీ వీళ్ళ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఇంకా అప్పటికే దీపాన్ని ఆ ఇంటికి వారసురాలు అన్న విషయం కూడా ఇంటిలో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇక వీళ్ళ పెళ్లికి అందరూ కూడా ఓకే చెప్తారు. పుట్టిన అమ్మాయి కూడా దీప వాళ్ళ అమ్మాయి కాదు, తనకి దొరికిన అమ్మాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఈ విధంగా కథనైతే సుఖాంతం అయితే చేస్తారు. కానీ ఇది అవ్వడం అనేది ఇప్పట్లో కాదు, అసలు స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి రాబోయే 5 yearsకైనా లాగొచ్చు, లేకపోతే 3 yearsకైనా లాగొచ్చు. ట్విస్ట్లు మధ్యలో ఎమోషనల్స్, వీళ్ళకి కొంచెం పెద్ద అవ్వడం, అలా చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఫుల్ స్టోరీ అయితే ఇది. రేపటి కథలో ఏమవుతుందో మనం ఫస్ట్ నుంచి వస్తున్నాం కాబట్టి ఫుల్ స్టోరీ అయితే నేను మీకు చెప్పాను. ఇలానే అయితే ఉండబోతుంది. ఇక రేపటి నుంచి డైలీ రేపటి కథలో ఏమవుతుందో కార్తీక దీపం నవ వసంతం స్టోరీస్ అయితే ఉంటాయి. మన వీడియోస్ ఎవరికన్నా బాగున్నాయి, నచ్చాయి అని అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్.